కేసీఆర్ బస్సు యాత్ర మీకు ఎట్లా అనిపించింది? బస్సు యాత్ర అండ్ మొన్న TV9లో 4 గంటలు కూర్చొని ఇంటర్వ్యూ ఇచ్చిండు. సో ఇది కూడా చూసుంటారు కదా మీరు. సో ఓవరాల్ కేసీఆర్ వ్యూ ఎట్లా ఉన్నది? అంటే ఆయన ఏదో చేయాలా, ఈ పోరాటము అసలు నేను లేకపోతే కథం ఏం లేదు అన్నంత యాంగిల్లో ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. దీనివల్ల ఏమైనా పబ్లిక్కి దగ్గర అయ్యే అవకాశాలు ఏమైనా కనబడుతున్నాయా? ఒకటి, కేసీఆర్ అనే వ్యక్తి ఎంత పీక్కి వెళ్ళాలో అంత పీక్కి వెళ్ళి జారుడు బండ మీద ఉన్నాడు. ఒకసారి జారుడు బండ మీద ఉన్న ఏ వ్యక్తి అయినా ఏ పార్టీ అయినా జారుతుంటది, జారాల్సిందే. అయితే కేసీఆర్ ఏంటంటే నక్కజిత్తుల తెలివి కల్లోడు కాబట్టి మొన్న 4 గంటలు TV9లో కూర్చొని చేసిన గేమ్ ఏంటంటే పర్సెప్షన్ మేనేజ్మెంట్ చేసి ఒక నెరేటివ్ బిల్డ్ చేసిండు. కాంగ్రెస్ వాళ్ళకి ఏం తెలియదు, కరెంటు గురించి ఏం తెలియదు, అసలు కరెంటు ఎట్లా తయారైతుంది కూడా వాళ్ళకి తెలియదు. ఒక సైంటిస్ట్ లాగా. ఇంకా దారుణం ఏంటంటే అసలు కాళేశ్వరం మీరే కట్టిరట కదా డిజైన్ అంటే, అసలు నాకేం సంబంధం అంటే అప్పుడేమో అపర భగీరథుడు నదులకి నడక నేర్పి మోటార్లకి ఈత నేర్పించిన ఆయన నాకేం సంబంధం అంటాడు, టెలిఫోన్ ట్యాపింగ్ అంటే నాకేం సంబంధం అంటాడు. కానీ 4 గంటలు కేసీఆర్ ఇచ్చిన నెరేటివ్ ని తిప్పికొట్టడంలో కాంగ్రెస్ పార్టీ బలంగా తిప్పికొట్టలేకపోయింది. స్వతహాగా తెలియగలడు, భాష మీద పట్టుంది, ఈ సబ్జెక్ట్ మీద ఉన్న గ్రిప్ తోటి దాంతో రేవంత్ రెడ్డి గారు అన్ని టీవీ ఛానల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. 4 గంటలు కూర్చున్నాడు, 4 నిమిషాలు అసెంబ్లీకి పోవచ్చు కదా. అసలు ప్రజాస్వామ్యంలో అసెంబ్లీకి పోకుండా ప్రజాప్రతినిధి ఉంటే వాడిని డిస్మిస్ చేయాలి, సస్పెండ్ చేయాలి, రిజైన్ చేయాలి. అర్హత లేనివాడు ఇంకా ప్రతిపక్ష నాయకుడు ఉండి ఇంకా తిరుగుతున్నాడు. నువ్వు బస్సు యాత్ర తింటావు, దినాలకు పోతావు, కోడి బొక్కలు తింటావు, మేక తింటావు, కానీ అసెంబ్లీకి పోకుండా నువ్వు ఏ విధంగా ప్రజాప్రతినిధి అవుతావు? ఇది బాధ్యత రాహిత్యం. కేసీఆర్ మళ్ళొక నెరేటివ్ బిల్డ్ చేస్తున్నాడు. దయచేసి ఆ మాయలో పడద్దు. నువ్వు ఇంకా అద్భుతంగా సాధించుంటే నీకు అసెంబ్లీ ఎలక్షన్లోనే పెట్టేటోళ్ళు. ఇంకోటి, కేసీఆర్ పార్టీని గెలిపించడం వల్ల పార్లమెంట్ లో ఏం ఉపయోగం ఉండదు. ఇప్పుడు 2 జాతీయ పార్టీల మధ్య ఫైట్ జరుగుతున్నప్పుడు మీకు ఇష్టం ఉంటే బీజేపీ కోటేస్తే బీజేపీ నుంచి గెలిచిన వాళ్ళు అక్కడ కొట్లాడతారు, కాంగ్రెస్ నుంచి గెలిచిన వాళ్ళు ఈ తోక పార్టీ, ఇది ఎన్డీఏ కూటమిలో లేదు, ఇండియా కూటమిలో లేదు, తోక తెగిన గాలిపటం లాంటిది. వాళ్ళ ప్రయోజనాల కోసం తప్ప ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ చేసిన విధ్వంసం 10 ఏళ్లలో 100 ఏళ్లలో జరగనంత విధ్వంసం చేశారు. కాబట్టి పొరపాటున మళ్ళొకసారి కేసీఆర్ మాటలు నమ్మకండి. కానీ కాంగ్రెస్ వాళ్ళకి ఏంటంటే మేము వద్దురా నాయన కేసీఆర్ పాలన అని తెచ్చుకుంటే వీళ్ళు బేవకూఫ్ పనుల వల్ల ఆయనే నయమేమో అనే ఒక టాక్ వస్తుంది. అది డేంజర్, చాలా డేంజర్. అది రేవంత్ రెడ్డి ఒక్కడే, ఏదైనా రేవంత్ రెడ్డి ఒక్కడేనా? మిగతా వాళ్ళు ఏం పనిచేయరా? రేవంత్ రెడ్డి ఒక్కడే పనిచేయాలా అంటే తెలంగాణ, అది డేంజర్. ఇప్పుడు ఏమైందంటే ఏదైనా అయితేనేమో మా అందరి వల్ల వచ్చిందంటారు కాంగ్రెస్ లీడర్స్, పోతే రేవంత్ రెడ్డి ఒక్కడి వల్ల పోయిందంటారు. కాబట్టి నేను ఒక పౌర సమాజం నుంచి తెలంగాణ ఉద్యమకారుడిగా విజ్ఞప్తి చేస్తున్నంటే, తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ అస్మితతో కొన్ని లక్షల మంది ప్రజలు త్యాగాలు చేసిన తెచ్చుకున్న తెలంగాణలో 1200 మంది అమరవీరుల ఊసు లేని రాజకీయ పార్టీ ఎక్కడన్నా అమరవీరుల ఊసుందా? ఉద్యమకారుల ఊసుందా? ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తామన్నారు, అవి ఇస్తామన్నారు, ఇవి ఇస్తామన్నారు. అసలు ఉద్యమకారులు అనేది మర్చిపోయారు అన్ని రాజకీయ పార్టీలు. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ అన్న, మీరు అనుభవంలో తక్కువ ఉన్న ప్రతిపక్ష నాయకుడిగానే మాట్లాడుతున్నాడు. ఆయన ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడేది వేరు, ప్రతిపక్ష నాయకుడిగా వేరు. కేసీఆర్ చేసిన గేమ్లో తెలియకుండా రేవంత్ రెడ్డి పడిపోతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ అనుకున్న దానికంటే ఎక్కువ సామాజిక న్యాయం చేయడంతో వాళ్ళకి 4 సీట్లు వస్తే చాలా అనుకున్న దగ్గర 8లోకి వచ్చేసినట్టున్నారు. కాంగ్రెస్ 14 వస్తుంది కాస్త 6-8 మధ్యలో ఉన్నారు. చూద్దాం ఏం జరుగుద్ది ఏంటన్నది. జూన్ 4వ తేదీన రిజల్ట్, మే 13న మీరు అందరూ ఓటు వేయబోతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, థ్యాంక్ యూ. సో ఇది తెలంగాణ విఠల్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. ఈ 17 నియోజకవర్గాల మీద ఏమైనా మిస్ అయినాయా? ఏమన్నా ఆలోచించిన ఆల్మోస్ట్. సో ఏమైనా మిస్ అయితే చెప్పలేము. సో ఎనీవే ఈ 17 నియోజకవర్గాల పైన తెలంగాణ విఠల్ ప్రీపోల్ సర్వేగా మనం దీన్ని భావించవచ్చు. చూద్దాం పబ్లిక్ డెసిషన్ ఎట్లా ఉంటుంది. ఏదైనా జరగడానికి అవకాశం ఉంది రాజకీయాల్లో. చూస్తూనే ఉండండి మన తొలి వేలు.